బైబిల్ పరిశుద్ధ గ్రంథము అని పిలువబడుతుంది. చెప్పండి, బైబిల్ పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ, హోలీ అని ఎందుకన్నారు అనంటే, హోలీ అనే మాట పరిశుద్ధత, పవిత్రత అని అర్థమిస్తుంది. ఎందుకు పరిశుద్ధ గ్రంథము, పవిత్ర గ్రంథము అన్నారు అనంటే, ఇది పరిశుద్ధుని గురించి వ్రాయబడినటువంటి గ్రంథము గనక. చెప్పండి, ఎవరు గురించి వ్రాయబడింది? పరిశుద్ధుని గురించి, పరిశుద్ధ దేవుని గురించి. హల్లెలూయా. ప్రపంచంలో ఎన్నో మతాలు ఉన్నాయి. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క పుస్తకం, 2 పుస్తకాలు, 4 10 పుస్తకాలు ఉన్నాయి. అదేవిధంగా క్రైస్తవులకు ఇవ్వబడిన పుస్తకం, క్రైస్తవులకు దేవుడు అప్పగించిన గ్రంథం, క్రైస్తవులమైనటువంటి మనందరికీ కూడా కావలసిన గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనందరము కూడా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కలిగి ఉండాలి. పుస్తకం అన్నాను కదా అని పుస్తకంగా మాత్రం దీన్ని ఎంచకూడదు. చాలాసార్లు చెప్తాను, ఇది దేవుడు. చెప్పండి, ఇది దేవుడు. కేవలం మనం పుస్తకం ఆకారంలో పుస్తకం రూపేణ ఉండటం వల్ల బుక్ అంటాం, పుస్తకం అంటాం కానీ, గ్రంథం అంటాం కానీ, ఇది దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రపంచంలో ఏ పుస్తకానికి లేని విలువ ఈ పుస్తకానికి ఉంది. దరిదాపుగా దగ్గరగా దేనికి లేదండి. అంత గొప్ప పుస్తకంగా ఇది విరాజిల్లుతుంది. 1990వ సంవత్సరంలోనే వరల్డ్ రికార్డుకి ఎక్కింది ఇది బైబిల్. దేనికి? వరల్డ్ రికార్డ్, గిన్నిస్ బుక్ అంటారు దాన్ని. ప్రపంచంలో అత్యధికంగా ప్రింట్ అవుతున్న గ్రంథం, సేల్ అవుతున్న గ్రంథం, ప్రపంచంలో అత్యధికంగా చదువుతున్న గ్రంథం, ప్రపంచంలో అత్యధికంగా ప్రకటించబడుతున్న గ్రంథం, ప్రపంచంలో అత్యధికంగా కనబడుతున్న గ్రంథం ఏంటి అని అంటే, ది హోలీ బైబిల్. హల్లెలూయా. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27. ఆ రెంటిని కలిపి బైబిల్ అన్నారు. 39 పాత నిబంధన పుస్తకాలు అయితే, క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. మొత్తం 66 పుస్తకాలు కలిపి బైబిల్ అన్నారు. హల్లెలూయా. మరి వరల్డ్ రికార్డు కదా, ఇంత గొప్ప పుస్తకం, ఇంత గొప్ప గ్రంథం కదా, ఇంతమంది చదువుతున్నారు. సుమారు 2300 భాషల్లో ఉంది బైబిలు. 2300 భాషల్లో ఉందండి బైబిల్. దీని తర్వాత స్థానములు ఏముందో తెలుసా? ఖురాన్ ఉంది, 84 స్థానాలు. చూసారా? 84 ఎక్కడ, 2300 భాషలు ఎక్కడ. ఇంకా తర్వాత ఇంకా చాలా, 1 భాషలో, 2 భాషలో, 3 భాషల్లో ఉన్నాయి. కొంతమంది కంకణం కట్టుకున్నారు, బైబిల్ లాగా మన మత పుస్తకాన్ని కూడా, మన మత గ్రంథాన్ని కూడా ఎక్కువ భాషల్లో తర్జుమా చేయించేయాలని కంకణం కట్టుకున్నారు. ఎంత కంకణం కట్టుకున్నా సరే అది అంతంత మాత్రమే ఎదరికెళ్తుంది. 2300 భాషల్లో ఉన్నటువంటి ఒకే ఒక్క గ్రంథం.
ఇంతగా చదువుతున్నా, ఇంతగా వింటున్నా, ఇంతగా ప్రకటించబడుతున్న బోర్ అనేది ఉండటం లేదు బైబిల్లో. ఎందుకంటే బైబిల్లో జీవం ఉన్నది. ఎంత గొప్ప కథ అయినా, ఎంత గొప్ప స్టోరీ అయినా, ఎంత గొప్ప జోక్ అయినా 1, 2, 3, 4, 10 సార్లు చదివాక విన్నాక ఇక బోర్ కొట్టేసింది, ఇంకా అవి చెప్పమాక అంటాం మనం. చెప్పొద్దు ఆ విషయాలు, ఇక మాకు తెలుసులే అంటాం. కానీ ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు నేర్చుకున్నా బోర్ లేనటువంటి ఏకైక గ్రంథం. ఎందుకంటే దీంట్లో జీవము ఉన్నది. దేవునికి స్తోత్రం. నేను 23 సార్లు కంప్లీట్ చేశాను. ఇప్పుడు 24వ సారి చదువుతా ఉన్నాను. 24వ సారి ఇంకా సిగ్గుపడతా ఉన్నాను. 24 సార్లేనా? ఎందుకనంటే ఏదో 1, 2 సార్లు అరాకొరా చదివేసి వదిలేసి మానేసి ఏదో వాక్యం కోసం చదవడం, మెసేజ్ కోసం ప్రిపేర్ అవ్వడం, ఆ వచనాలు ఈ వచనాలు అన్నీ క్రోడీకరించుకోవడమే తప్ప వరుస క్రమములో చదవటం మానేశాను. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత చాలా పొరపాటు చేశానని గ్రహించి రోజుకొక 10 అధ్యాయాలు చొప్పున, ఒక్కొక్కసారి సమయం ఉంటే 20 అధ్యాయాలు చొప్పున చదువుతూ ఉంటే మెల్లిమెల్లిగా ఇప్పటికీ 23 సార్లు కంప్లీట్ అవ్వడానికి, మొన్న బహ్రెయిన్ దేశంలో ఉండగా 23 సార్లు కంప్లీట్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారు. 24వ సారి మొదలు పెట్టాను. దేవునికి స్తోత్రం. బైబిల్ని చూసి అమ్మో ఇంత పుస్తకం ఎలా చదవాలి, ఎప్పుడవుతుంది అని ఫ్యూచర్ గురించి ఆలోచించేస్తాం మనం. జరగబోయే దాని గురించి ఆలోచించక రోజుకి 3 అధ్యాయాలు చొప్పున చదవటం ప్రారంభిస్తే, రోజుకి 3 అధ్యాయాలు, ప్రతిరోజు 3 అధ్యాయాలు, ఆదివారం ఖాళీ గనక 5 అధ్యాయాలు చదవండి. అలా చదివితే సంవత్సరములో బైబిల్ అంతా అయిపోద్ది. బైబిల్ అంతా అయిపోద్ది. బైబిల్ ఇలా చూసి ఇన్ని పేపర్లు, ఇంత బుక్కు ఎప్పుడవుద్దు మనకి అని అనిపిస్తుంది. కానీ ఈజీ మోడ్లో చెబుతున్నాను, రోజుకి 3 అధ్యాయాలు చొప్పున చదవటానికి మీరు తీర్మానం చేసుకుంటే సంవత్సరానికి బైబిల్ అయిపోద్ది. ఇప్పటి వరకు చేయలేదేమో, కనీసం ఇప్పటి నుంచైనా ఆ తీర్మానం చేసుకోండి. 3 అధ్యాయాలు చదవటానికి ఏదో గంటలేం పట్టదు. మీరు 10వ తరగతి చదవగలిగిన వారైతే, చదివిన వారైతే 3 అధ్యాయాలు 15 నిమిషాలు పడుతుంది. అంతే, 15 నిమిషాలే పడుతుంది. అంతకంటే తక్కువ చదివారనుకోండి, గుణించుకుని చదవాలనుకోండి, అర్ధ గంట మించదండి 3 అధ్యాయాలు. దేవుని కోసం, దేవుడు ఇచ్చిన ఈ గ్రంథం కోసం, దేవుడు వ్రాయింపచేసిన ఈ అద్భుతమైనటువంటి పరిశుద్ధ గ్రంథం కోసం ఒక అర్ధ గంట మనం కేటాయించలేకపోతున్నాము అంటే ఇంక అంతకంటే చెప్పుకోవడానికి ఇంకా వేరేది లేదు. అర్ధ గంట దేవుడు వ్రాయించిన పుస్తకం, దేవుడే తన ఆత్మ ద్వారా పలికించిన సంగతులు. చూడండి ఒకసారి, సమూయేలు 2వ గ్రంథంలో ఉంటుంది, 23వ అధ్యాయం, 2వ సమూయేలు 23వ అధ్యాయం. ఎన్నో వచనమమ్మా? రైట్, చదువమ్మా. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు. చూసారా అండి, దేవుడు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు. ఇది రాసింది దావీదు గారైనా ఏమంటున్నారో చూడండి. దేవుడి ఆత్మ నాలో ఉంచి నా ద్వారా పలుకుతున్నాడు. దేవుని వాక్కు నా నోట. బైబిల్ని 40 మంది రాశారు.
చెప్పండి, 40 మంది. వాళ్ళు చాలా జ్ఞానులు, చాలా చాలా ఇది, డాక్టర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు అనుకుంటారేమో. లేదు లేదు, బైబిల్ రాసిన వారిలో ఎక్కువ మంది చదువు లేనోళ్ళు, వ్యవసాయదారులు, పశువుల కాపర్లు, కొందరు రాజులు, కొందరు వైద్యులు, కొందరు ప్రవక్తలు కూడా ఉన్నారు. ఎక్కువ మంది చదువు లేని పామరులే. కొంతమంది అనుకుంటారు గిన్నీస్ రికార్డుకి ఎక్కిందంటే ప్రొఫెసర్స్ రాశారేమో, పండితులు రాశారేమో, శాస్త్రులు రాశారేమో అనుకుంటున్నారు. లేదు 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 లేదు, పామరులు, విద్య లేని పామరులు, పశువుల కాపరులు, వ్యవసాయదారులు ఏమండి రాయటం జరిగింది. మరి పశువుల కాపరులు, చదువు లేనోళ్ళు ఎలా రాశారు అంటే అదే కదా చెప్పేది. మాట్లాడింది దేవుడు, పలికింది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ పలకగా, దేవుని స్వరం వినబడగా వారు రాశారండి. 40 మంది రాశారంటే 40 విధాలుగా ఉండాలి. 40 విధాలుగా లేదు, ఎవరో ఒక్కరే రాసినట్టుగా ఉంది, ఎవరో ఒక్కరే చెప్పినట్లుగా ఉంది. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు నలుగురిని కూర్చోబెట్టి, మన ఆత్మీయ తండ్రి జాన్ రాజయ్య గారి గురించి మీకు తెలిసింది రాయండి అన్నామనుకో, నలుగురు 4 రకాలుగా రాస్తారు ఏమండి. లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి రాయండి అన్నామనుకోండి, నలుగురు 4 రకాలుగా రాస్తారు. చదివింది ఒకే పుస్తకం అయినా, నేర్చుకునింది ఒకే మాస్టర్, ఒకే స్కూల్ అయినా 4 విధాలుగా ఉంటుంది మన జ్ఞానం. కానీ అది దైవిక జ్ఞానం గనక, దేవుని ఆత్మ ద్వారా బయలుపడిన విషయం గనక ఏమండి 40 మంది రాసిన, ఏమండి 40 విధాలుగా రాసిన, 40 స్థలాల్లో రాసిన, ఇంకో విధంగా రాసిన, ఏమండి ఒక్కరు రాసినట్టుగాను ఉంది. ఆ ఒక్కరు ఎవరు అనంటే పరిశుద్ధాత్మ దేవుడే. దేవునికి స్తోత్రం. బైబిల్ రచయిత పరిశుద్ధాత్మ దేవుడు. బైబిల్ని రాసింది, బైబిల్ని మాట్లాడింది, బైబిల్ని ఈ విధంగా ఏర్పాటు చేసింది ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. బైబిల్ రాయడానికి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు 4100 సంవత్సరం పట్టింది. చెప్పండి, ఎంత కాలం పట్టింది? 4000. రాయడానికి కాదు, చరిత్ర. 4100 సంవత్సరాల చరిత్ర బైబిల్లో ఉంది. పాత నిబంధన అంతా 4000 సంవత్సరాలు, కొత్త నిబంధన కేవలం 100 సంవత్సరాల చరిత్ర. హల్లెలూయా. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు 4100 సంవత్సరాలలో జరిగినటువంటి ఆ విషయాలన్నీ కూడా చరిత్ర రూపంలో మనకు బైబిల్లో చాలా విపులంగా వ్రాయబడ్డాయి. హల్లెలూయా. పాత నిబంధన ఏమో 4000 సంవత్సరాల చరిత్ర చెబుతుంటే, కొత్త నిబంధన ఏమో కేవలం 100 సంవత్సరాలు. మత్తయి, మార్కు, లూకా, యోహానేమో యేసయ్య జీవితాన్ని చెబుతుంటే, అపోస్తల కార్యములేమో సంఘ స్థాపన గురించి చెబుతుంటే, పత్రికలేమో సంఘము ఎదుగుదల, సంఘము డెవలప్మెంట్, సంఘం ఎలా ఉండాలి, సంఘ సభ్యులు ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి అనేవి పత్రికలు చెప్తుంటే, ప్రకటన జరగబోయే ప్రవచనాన్ని గురించి చెబుతుంది. అలా బైబిల్ 4100 సంవత్సరపు చరిత్ర మనకు చూపిస్తుంది. దేవునికి స్తోత్రం.
అసలు భూమి మీద మానవుడు ఎప్పుడు అవతరించాడు, ఎప్పుడు పుట్టాడు, ఎవరి ద్వారా పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, తిరిగి ఎక్కడికి వెళతాడు అన్నదానికి చాలా చాలా నిఖార్సైన జవాబులు బైబిల్లో ఉన్నాయి. ఏమండి, బైబిల్లో చాలా ఖచ్చితమైన జవాబులు ఉన్నాయి. మనము ఎక్కడి నుంచి వచ్చాం, మనం ఇక్కడ ఎందుకున్నాం, ఈ లోకాన్ని విడిచిపెట్టేశాక చచ్చిపోతాం కదా, చనిపోయిన తర్వాత ఏమైపోతాం, చనిపోయిన తర్వాత ఇంకేమైనా ఉందా, ఇంకేదైనా ఉందా అన్నదానికి ఏమండి తిరుగులేని జవాబులు బైబిల్లో మాత్రమే దొరుకుతాయి. ఇంకే పుస్తకమైనా, ఇంకే బుక్ అయినా, ఇంకే చరిత్ర అయినా సరే కొన్ని ఉంటే కొన్ని ఉండవు. దానికి ఆధారం ఉండదు, దానికి ఇంకో దానికి అవగాహన ఉండదు, తెలిసి తెలియని ఆ తలంపుతో కొన్ని చరిత్రలు ఉంటాయి. కానీ బైబిల్ మాత్రం మానవుని పుట్టుక గురించి, మానవుడు ఇక్కడ ఎందుకున్నాడో దాని గురించి, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడు, ఏమవుతాడు మానవుడు, ఆ తర్వాత ఏదైనా ఉందా జీవితం మరణం తర్వాత అన్నదానికి సరైనటువంటి జవాబులు బైబిల్లో మాత్రమే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. బైబిలు దేవుని మనస్సు, బైబిలు దేవుని హృదయం, బైబిలు దేవుని ఆలోచన. దేవుని మనస్సు ఏంటి, దేవుని హృదయం ఏంటి, దేవుని ఆలోచన ఏంటి, దేవుని ప్రణాళిక ఏంటి తెలుసుకోవాలనుకుంటారు కదా. తెలుసుకోవాలంటే కళ్ళు మూసుకుంటే ప్రవచనము రాదు, కళ్ళు మూసుకొని చెప్పేది వినేది కాదు. దేవుడి చిత్తం తెలుసుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాలి. దేవుడి ఆలోచనలను గ్రహించాలంటే వాక్యములోనికి చూడాలి. దేవుని ప్రణాళిక, ప్లాన్ పసిగట్టాలంటే వాక్యములోనే నువ్వు వెతకాలి. వాక్యము ద్వారానే, వాక్యములోనే, వాక్యము నుండే దేవుని గురించి అన్నీ తెలుసుకోగలుగుతావు. నువ్వు వాక్యం దగ్గరికి రాకుండా, బైబిల్ తెరవకుండా, బైబిల్ ముట్టుకోకుండా దేవుని గురించి తెలుసుకోవాలి అని అంటే అది అసాధ్యం. కొంతమంది బైబిల్ తెరవట్లేదు, బైబిల్ని చదవటం లేదు, అందుకనే దేవుని గురించి అవగాహన లేదు, దేవుని గురించి మాట్లాడలేకపోతున్నారు, దేవుని గురించి గట్టిగా చెప్పలేకపోతున్నారు, దేవుని గురించి నిలబడలేకపోతున్నారు. తెలియక. విషయం తెలిస్తే ఏమండి ధైర్యంగా మాట్లాడవచ్చు మనం. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని ఉద్దేశము మీరు పసిగట్టాలి అనంటే వాక్యం దగ్గరికే రావాలి. వాక్యములోనే మీరు తెలుసుకోవాలి, వాక్యము ద్వారానే ఆ విషయాలన్నీ కూడా మీరు పసిగట్టాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట, బైబిల్లో వ్రాయబడినటువంటి ఈ పుస్తకాలు, ఈ అధ్యాయాలు, ఈ వచనాలు ఒక్క పొల్లైనా సరే కల్పితము కాదు, ఒక్క వచనమైనా సరే అబద్ధము కాదు. దేవునికి స్తోత్రం. ఒక్క వచనం, ఒక్క పదం, ఒక్క పొల్లైనా సరే అబద్ధము లేదు, కల్పితము లేదు. మరి ఇంత సత్య గ్రంథం, ఇలాంటి విలువలతో కూడిన పుస్తకం, ఇలాంటి ఆత్మదేవుడు పలికించి వ్రాయించినటువంటి గ్రంథం, ఇంత శ్రేష్ఠ గ్రంథం, ఇంత అద్భుత పుస్తకం మనకు దేవుడిచ్చినటువంటి ఒక వరం. చెప్పండి, దేవుడు మనకిచ్చిన ఒక వరం. అసలు బైబిల్ ఇప్పుడు ఇంత విరివిగా ఉంది, కానీ ఒకప్పుడు బైబిల్ చర్చిలో సంకెళ్ళేసి బంధించి ఉంచేవారు యూదుల కాలంలో. అప్పుడు ధర్మశాస్త్రమే బైబిల్,
ధర్మశాస్త్రం అంటే మొదటి 5 పుస్తకాలని బైబిల్ అనేవారు యూదులు. దాన్ని ఆ మందసం మీద దేవాలయములో అతి పరిశుద్ధ స్థలములో పెట్టేసేవారు. ఎవ్వరు దాన్ని పట్టుకోకూడదు, ఎవ్వరు దాన్ని చూడకూడదు, ఎవ్వరు దాన్ని తాకకూడదు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు లోనికి వెళ్ళాలి, అతి పరిశుద్ధ స్థలములోనికి రావాలి. ఆయన వెళ్ళి ఆ చుట్టలు తెరచి, ఆ పుస్తక భాగాలు తెరచి అక్కడ కొన్ని అధ్యాయాలు చదవాలి. ఆయన వాక్యం కోసం, ధర్మశాస్త్రం కోసం లోపలికి వెళ్ళినప్పుడే జనులందరూ కూడా ఏం చేసేవారో తెలుసా? నేలకు తల ఆనించేవారు. అంటే ముస్లింలు నమాజు చేస్తారు కదండి, అలా మోకాళ్ళ మీద ఉండి తల ఈ నొసలు నేలకి తగిలేటట్లుగా పెట్టేవారు. ఎంతసేపు పెట్టాలి అంటే ప్రధాన యాజకుడు వాక్యం చదివేసి ముగించేసి చుట్టమల్లా చుట్టేసి కట్టేసి సంకెళ్ళేసి బిగించేసి బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళు అలాగే ఉండాలి. హల్లెలూయా. 2 గంటలు పట్టొచ్చు, 3 గంటలు పట్టొచ్చు, 5 గంటలు ఇంకంతే, తప్పదు. ఇంకా అలాంటి స్థితిలో నుంచి మనకు నచ్చిన రంగు, మెచ్చిన బైబిల్ కొనుక్కొని మన కూడా క్యారీ చేసుకొని అంత అవకాశాన్ని పరమ తండ్రి మనకిచ్చారు. దేవునికి స్తోత్రం. ఏమండి, మరికొన్ని సంవత్సరాల్లో లేక మరికొన్ని నెలల్లో, రోజుల్లో చెప్పలేం, బైబిళ్ళు ప్రింట్ ఆగిపోయే దినాలు రాబోతున్నాయి. బైబిళ్ళు దొరకని, అమ్మబడని రోజులు రాబోతున్నాయి. బైబిల్ చెప్పని రోజులు, బైబిల్ని వివరించని రోజులు, చదువుకునే వీలు లేని రోజులు, బైబిల్ని కాల్చేసే రోజులు, బైబిల్ కనబడితే మనల్ని చంపేసే దినాలు రాబోతున్నాయి. ఆల్రెడీ చాలా చోట్లకు వచ్చేసాయి, ఇప్పటికే చాలా చోట్లకు వచ్చేసాయి, ఇంకా రాబోతున్నాయి అలాంటి రోజులు. హల్లెలూయా. ఈ కృపాకాలములోనే దేవుడు మనకిచ్చిన ఈ అద్భుతమైన పుస్తకాన్ని, గ్రంథాన్ని చదువుదాం. ఒకవేళ మీకు చదువు లేకపోతే ఆడియో బైబిల్ కూడా ఉన్నాయి, సెల్ ఫోన్లో ఉన్నాయి, లేదా బయట మామూలుగా కొనుక్కుంటే దొరికి వినపడతా ఉన్నాయి. దాన్ని ఆన్ చేసుకుంటే ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి అని ఒకరు చదువుతారన్నమాట. మీకు చదువు లేకపోతే అలాగైనా సరే వినే వెసులుబాటు కూడా ఉంది. సెల్ ఫోన్లో కూడా ఆడియో బైబిల్ వచ్చేసింది. మీకు సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం అని చెప్పారనుకో, అది కొట్టగానే అక్కడ ఏం రాయబడిందో మీకు చెప్పేస్తుంది. అంత సులభంగా ఉంది బైబిల్ మనకిప్పుడు. దేవునికి స్తోత్రం. మరికొన్ని రోజుల్లోనో, నెలల్లోనో, సంవత్సరాల్లోనో నాకు తెలియదు, కానీ బైబిల్ను ఆపివేసే రోజులు, బైబిల్ను కాల్చివేసే రోజులు, బైబిల్తో మనం కనపడితే మనల్ని చంపివేసే రోజులు రాబోతూ ఉన్నాయి. ఆ దినాలు రాకుండగానే ఈ కృపాకాలములోనే ఈ దివ్య గ్రంథాన్ని మనం చదువుదాం, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం నేర్చుకుందాం, దీన్ని చదివి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకుందాం, దేవుని గురించి అనేక విషయాలు మనం నేర్చుకుందామండి. హల్లెలూయా. బైబిలు మొట్టమొదట హెబ్రీ భాషలో రాశారు. చెప్పండి, ఏ భాషలో? హెబ్రీ. ఆ తర్వాత గ్రీకులో కూడా అనువదించారు. హెబ్రీ అనేటువంటి భాష ఎవరిది అని అంటే యూదులది. చెప్పండి, ఎవరిది? ప్రపంచంలోకెల్లా గొప్ప మతం, గొప్ప కులము అని అంటే యూదులు. ఈ కులాలు, మతాలు మనం పెట్టుకున్నాం, దేవుడు పెట్టలేదు. కానీ
మనం ఆ రకంగా చూస్తే యోధా కులం అనేది, యోధా మతం అనేది చాలా ప్రత్యేకమైనది, చాలా విశిష్టమైనది, చాలా చాలా ప్రత్యేకమైనది. వారికి ఒక భాష, వారికి ఒక వస్త్రాలు, వారి నివాసాలు వేరు, చాలా డిఫరెంట్. యూదుల కల్చర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ప్రపంచమంతా ఒక ఎత్తు అయితే వాళ్ళు ఒక ఎత్తు అన్నమాట. అసలు దేనికి రాజీ లేరు, రాజీ పడరు అన్నమాట. అలాంటి యోధా జాతి వారి భాష హెబ్రీ భాషలో మొట్టమొదటి బైబిల్ రాయబడింది. ఆ తర్వాత గ్రీక్లోకి, ఆ గ్రీక్లో నుంచి అరామిక్లోనికి, ఆ తర్వాత ఇంగ్లీషు, తెలుగు 2300కు పైగా భాషల్లో ఇది ప్రస్తుతం లభ్యమవుతూ ఉంది. దేవునికి స్తోత్రం. సుమారు బైబిల్ ఇంతవరకు ఏమండి, ఇప్పటి వరకు బైబిళ్ళు ఎన్ని ముద్రించారు, ఎన్ని అమ్ముడయ్యారు, ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉంది అని అంటే, ప్రింటింగ్ వారి లెక్క ప్రకారం ఇప్పటి వరకు 6,000 కోట్ల బైబిళ్ళు ఉన్నాయంట. చెప్పండి, ఎన్ని వేల కోట్లు? 6,000 కోట్లు. అసలు ఆ సంఖ్య అసలు చాలా ఎక్కువ అన్నమాట. ఇది దేవుని రాజ్య గ్రంథము అని చెప్పడానికి అదొక్కటి చాలు. 6,000 కోట్ల బైబిళ్ళు ఉన్నాయి. మనుషులు ఎంతమంది? 850 కోట్ల మందే ప్రపంచంలో. 850 కోట్ల మందే. మరి 6,000 కోట్ల బైబిల్ అంటే ఎంతోమంది చదివిన వారు చనిపోయారు, ఇంకా కొత్తవారు చదువుతున్నారు, మళ్ళా కొత్తవారు చదువుతున్నారు. నా మట్టుకు నాకే ఒక 6-7 బైబిల్ నాకే ఉన్నాయి. అలా మీలో కూడా 2-3 బైబిళ్ళు ఉంటాయి. కొంతమంది బైబిల్ బాగా పాడైపోయి ఉంటుంది, ఊడిపోతుంది, అట్టుండదు, అది పట్టుకునే వస్తారు. ఏమండి, చిరిగినటువంటి ఏదైనా బట్ట వేసుకోవడానికి ఇష్టపడతారా? చిరిగినది ఏదైనా సరే ధరించుకోవడానికి, విరిగిపోయింది ఏదైనా, వంకర అయిపోయింది ఏదైనా వాడటానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. మరి ఇంత దివ్యమైన గ్రంథం, ఇంత గొప్ప గ్రంథం అని చెప్పుకుంటున్నాం కదా, మరి దీన్ని అలాగా అస్తవ్యస్తంగా ఉంటే దాన్ని పట్టుకుని వస్తున్నాము అని అంటే ఒకసారి ఆలోచించాలి. హల్లెలూయా. నువ్వు ఎక్కువ చదివి అలాగ అవుతున్నా సరే, నీవు మరొక బైబిల్ తీసుకుని నీతో పాటు క్యారీ చేస్తే అది అంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం. ఇలాంటి అద్భుతమైన పుస్తకం గురించి మనం ఎన్నో విషయాలు నేర్చుకోబోతున్నాం. ఎన్నో విషయాలు. ఒక్కొక్క వారం ఒక్కొక్క పుస్తకం గురించి. ఆదికాండం గురించి ఒక వారంలో 45 నిమిషాలు లేదా గంటలు అయిపోయేలాగే నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ముఖ్యమైన విషయాలు అన్నీ చెప్పుకోవడం కుదరదు, అన్నీ చెప్పుకోవడానికి ఒక వారంలో కుదరదు. కనుక ఒక్కొక్క వారం ఒక్కొక్క పుస్తకం గురించి 66 పుస్తకాలు, ఇంచుమించు ఒక 70 లేక 80 వారాల్లో బైబిల్ అంతా మనం తిరగేసేయడానికి వీలవుతుంది. ఒక్కొక్క వారం నేను ఉండను గనక, ఒక్కొక్క వారం సునీత ఉంటారు గనక, తాను వచ్చినప్పుడు తాను ఏదో మెసేజ్ చెప్తారు, మరలా నేను తర్వాత వారం వచ్చినప్పుడు కంటిన్యూగా ఇంకో పుస్తకం గురించి చెప్తాను. ఆ విధంగా బైబిల్ గురించి మనం నేర్చుకుందాం. ఈ బైబిల్ గురించి, వర్తమానం గురించి నేను పెట్టుకున్న టాపిక్ ఏంటంటే, బైబిల్నే చెప్పనివ్వండి. ఏంటండి? బైబిల్నే చెప్పనివ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పేది నేను కాదు, బైబిల్లో ఉన్నటువంటి సంగతులు, విషయాలు నేను నేర్చుకుని రాసుకొని, ఆదికాండము ఏం చెప్తుంది, ఏ విషయాలు ఉన్నాయి, ఈ ఆదికాండం నుంచి మనం నేర్చుకోవలసిన సంగతులు ఏంటి, బైబిల్ చెప్తున్న సంగతులు ఏంటి అని చెప్పే విధంగా నేను మీకు ప్రకటిస్తాను.